హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని సాయిబాబా గుడిని దర్శించుకోవడానికి ధవళేశ్వరం వెళ్తున్నాం. ఇలాగ గోదావరి అందాలను చూసుకుంటూ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీదుగా మనం ఆ గుడిని చేరుకుంటాం. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ధవళేశ్వరం. ఈ గుడికి మెయిన్ బస్సు సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్. రాజమండ్రి బస్ స్టాండ్ నుంచి అమలాపురం, రాజోలు, కాకినాడ బస్సులు ఎక్కి ధవళేశ్వరం సాయిబాబా గుడి అని కానీ ఇక్కడ దింపుతారు. గుడి ముందే దింపుతారు. గుడిలోకి వెళ్ళగానే కాళ్ళు కడుక్కుని గుడిలోకి ఎంటర్ అవుదాం. ముందుగా గుడిలోకి వెళ్ళే కంటే ముందు ఈ చెట్టు దగ్గర ఉన్న గుడి చుట్టూరు జనాలందరూ ప్రదక్షిణాలు చేస్తుంటారు. ఇది మనం కాళ్ళు కడుక్కున్న వెంటనే వెనక్కి తిరగగానే తులసికోట మనకు కనబడుద్ది. తులసికోట వెనకాలే ప్రత్యేకంగా ఈ గుడి చెట్టు కింద ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ ముందుగా దీని చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తారు. ఇది మనం చూడాలనుకున్న సాయిబాబా గుడికి ఎంట్రన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు ఇలాగన్నీ ఇది ఒక చిన్న మందిరం కింద ఉంటుంది. ఈ గుడి విశిష్టత ఏంటంటే మనం ప్రతి గుడిలోనూ చూసే సాయిబాబా విగ్రహాలన్నీ తెలుపు రంగులో ఉంటే ఈ ఒక్క ధవళేశ్వరం సాయిబాబా మందిరంలో మాత్రమే సాయిబాబా నలుపు రంగు విగ్రహం ఉంటుంది. ఈ నలుపు రంగు విగ్రహం కూడా మనం ఇంకెక్కడ చూడలేం కూడా. ఇక్కడ ప్రతిరోజు ప్రతి గురువారం మధ్యాహ్నం పూట అన్న సమారాధన జరుగుతుంది. మేము వెళ్ళిన రోజు గురువారం కాబట్టి ఆ రోజు మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది, హారతి టైము. ఆ టైంకి బయట భోజన ఏర్పాట్లు అన్నీ చేసి భోజనాలు పెడుతున్నారు. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం కావడం వల్ల హారతి టైంకి వెళ్ళాం మేము. ఇది ద్వారకామాయి అని మందిరం ఉంటుంది. అందులో లోపల ఉంటాయి. ఈ విగ్రహం, ఈ ఫోటో నేను చీకట్లో తీశాను. దీని ఒరిజినల్గా లైటింగ్ ఉన్నప్పుడు ఫోటో తీశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది లైటింగ్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్. ఈ మందిరంలో గోధుమల సంచి, సాయిబాబా గారు వాడినటువంటి కుండ అని చెప్పి కొన్ని ఐటమ్స్ కూడా పెట్టుంటాయి ఫ్రెండ్స్ అక్కడ. ఇది ఒక లైటింగ్లో ఉన్నప్పుడు వీడియో తీస్తుంటే క్లారిటీగా ఫోటో తీయలేదు, దాని గురించి సపరేట్గా ఫోటో తీసి పెట్టాను మీకు. ఈ మందిరంలో మొత్తం బాబా గారు వాడుకున్న సామాగ్రి మొత్తం ఇక్కడ పెట్టి వాటి మీద పేర్లు కూడా రాసి ఉంటాయి.
ఇది హారతికి ముందు వెళ్ళడం వల్ల బయటకు వెళ్ళండి, హారతికి ఏర్పాట్లు చేయాలని చెప్పి మమ్మల్ని బయట పంపిస్తుంటే పర్మిషన్ అడిగి ఇది వీడియో తీసింది ఫ్రెండ్స్. దీని తర్వాత హారతి. ఇక్కడ బాబా గుడికి వెళ్ళే కంటే ముందే మనకి ధుని అని కనిపిస్తుంది. అందులో మనం కొట్టిన కొబ్బరికాయ చిప్పలు ఇవన్నీ అందులో వేసి నిత్యం మండుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అది అందులోంచి మనం విభూతి కానీ అన్నీ అందులోంచి తీస్తారు మనకి. ఆ ధుని షిరిడిలోంచి అగ్గి తీసుకొచ్చి ఇక్కడ అగ్గి వెలిగించారు. అప్పటి నుంచి నిత్యం వెలుగుతూనే ఉంటుంది అని ఇక్కడ అడిగితే పెద్దలు చెప్పారు మాకు. ఈ ధునిలోంచి విభూతి కూడా తీసుకుని అక్కడ మనం ఉదుటి మీద రాసుకుంటూ ఉంటారు. ఇది సాయిబాబా గుడి విగ్రహం వెనకాల. ఇక్కడ వీళ్ళతో ఏమన్నా రాసుకుంటే ప్రతిదీ నెరవేరుతుంది అంటారు. ఇది హారతి తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాబా గారిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. మనకి షిరిడీలో అకామిడేషన్ కావాలి సార్, ఇక్కడ వాళ్ళని అడిగితే అక్కడ మనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారు. అందులో ఫోటో పెట్టాను, అందులో వాళ్ళకి నా కాంటాక్ట్ అయ్యి షిరిడీ రూమ్స్ కానీ ఏమన్నా కావాలన్నా సరే వాళ్ళు ఇక్కడ నుంచి మనకి అందుబాటులో చేస్తారు. నేను ఇందాక చూపించిన తులసికోట ఇదే ఫ్రెండ్స్. స్టార్టింగ్లో మన గుడికి ముందే తగిలిస్తుంది. అది తులసికోట దగ్గర కొబ్బరికాయలు కొట్టొద్దు అని రాసి పెట్టుకుంటుంది. అది బాబా గుడి దగ్గర వేప చెట్టు ఉంటుంది. కొంచెం గురువారం కావడం వల్ల జనాల తాగిడి ఎక్కువగా ఉండటం వల్ల నాకు కుదరలేదు.